34. How much? 110. Oh, safety. మొత్తం కలిపి 500 టోటల్ 550 గురించి. అవును సూరి దొడ్డి కన్నావు కదా, ఏమైంది? బాత్రూమ్ పోవాలి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం తిరుపతి నుంచి 500 కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీ పాతాళ శంభుమురుగన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడే స్టార్ట్ అయినాము. టైం అయితే ఎగ్జాక్ట్గా 8:30 అవుతా ఉంది. ఎప్పుడో 4 గంటలకు రమ్మంటే మనోడు ఈ టైం అయింది వచ్చేసరికి. ఎవరెవరంటే టట్టనాయ్ సురి, బాబురెడ్డి. మనమైతే ప్రజెంట్ ఇక్కడ పద్మావతిపురం లోపల తిప్పుతాడు వాళ్ళ ఫ్రెండ్ కోసము. దారిలో పోతూ ఆ పాతాళ శంభుమురుగన్ చరిత్ర, ఆ టెంపుల్ గురించి ప్రతి ఒక్కటి నేను మీకు చెప్తాను. జర్నీ చేస్తూ జాబ్ చేస్తున్న బాబురెడ్డి 250 కిలోమీటర్ల తర్వాత వాష్రూమ్స్కి వెళ్ళాలంటే ఆపాము. మధ్యాహ్నం భోజనానికి ఒక రెస్టారెంట్లో ఆపడం అయితే జరిగింది. బాబురెడ్డి అయితే ఒక చికెన్ ఫ్రైడ్ రైస్, సూర్రెడ్డి ఒక వెజ్ మీల్స్, నేను ఒక వెజ్ మీల్స్ తిన్నాము. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి, తమిళనాడులో సాంబారు, పప్పు, రసము ఇవి చాలా బాగుంటాయి. ఎట్లుంది సూరి? బాగుంది. పప్పు సాంబార్ వేసుకో, వేసుకో కొంచెం టేస్ట్. పప్పులు కొన్ని నెయ్యి కూడా ఉన్నది. పప్పులు కొన్ని నెయ్యి కూడా ఉన్నది. సాంబార్ బాగుంది. అవునా? సాయంత్రం 4:45. A few moments later. ఏమని చెప్తాను? 6:15. అంటే నువ్వు ఎన్ని గంటలకు వచ్చినావు ఇక్కడికి, ఎన్ని గంటలకు రీచ్ అయినావు, ఎన్ని గంటలకు రీచ్ అయినావు? మేము టిఫిన్ అవన్నీ తినేసి తిరుపతిలో 9:30కి బయలుదేరాము. రీచ్ అయ్యాము 6కి రీచ్ అయ్యాము ఇక్కడికి. మధ్యలో ఏం చేసావు? మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ భోజనం చేసాము, తిన్నాము, అక్కడ స్టే చేసాము. వచ్చేందుకు 6 అయింది. మేము రీచ్ అయిపోయాం, టెంపుల్ దగ్గర ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ ఏమైనా నియర్ బై హోటల్స్ ఉంటాయేమో అని చూడడానికి వచ్చినాం. బట్ ఇక్కడ లేవంట. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ వెళ్ళామంటే అక్కడ లాడ్జెస్ ఏమో ఉంటాయంట. ఒక 500కి అట్లా దొరుకుతుందని చెప్పారు. ఇదే అన్నమాట టెంపుల్. మీరు కూడా చూడండి ఒకసారి. ఇదే టెంపుల్, శ్రీ పాతాళ శంభుమురుగన్. మనకి ఇక్కడ ఫుడ్ అయితే మాత్రం అవైలబుల్లో ఉంటుంది. ఇక్కడ ఫుడ్, చిన్ని స్నాక్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. అలానే ఇక్కడ జనాలు పెద్దగా లేరు, ఏమో తెలియదు కానీ జనాలు అయితే పెద్దగా లేరు. ఇప్పుడు బాగా అలసిపోయినాము జర్నీ చేసి. సో ఇప్పుడు వెళ్ళి రూమ్ ఎత్తుక్కొని కాసేపు రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాం. రేపు మార్నింగే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నాం. అది మ్యాటరు. మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఇంకేం విషయాలా? ఇంకేం లేదు. పోయేసి రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి మార్నింగ్ దర్శనానికి పోయేదానికి రెడీగా ఉన్నాం. ఓకే. మీరేమంటారు బాబురెడ్డి గారు? ఎట్లా జరిగింది జర్నీ? ల్యాప్టాప్తో జరిగింది. నిజమే కదా, అయిపోయిందా? వర్క్ అయిపోయింది. అవును. సో ఇప్పుడు నువ్వు రిలాక్స్ ఎలా ఫీల్ అవుతున్నావు ఇక్కడికి వచ్చి? కొద్దిగా వేడిగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ మీ తదుపరి కార్యాచరణ ఏంటి? కార్యాచరణ ఏం లేదు. ఏమన్నా దగ్గరలో రూమ్ దొరికితే రూమ్తో పాటు కొన్ని అవైలబుల్ థింగ్స్ కూడా దొరకాలని కోరుకుంటాను. అవి ముఖ్యం. ఫస్ట్ రూమ్స్ కన్నా ముఖ్యమైనవి దొరకాలి. అవును సూరి దొడ్డి కన్నావు కదా, ఏమైంది? బాత్రూమ్ పోవాలి. లాంగ్ జర్నీ చేసాం కదా, రూమ్స్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యేసి. సో ఇక్కడ ఏమన్నా నీకు అవైలబిలిటీలో ఉందా? అవి లోపలికి వెళ్తే తెలియాలి. మనం లోపలికి వెళ్ళేది కాబట్టి తెలియదు. బయట పరిసర ప్రాంతాల్లో చూసావు కదా? చూసాను. చిన్న హోటల్లో ఇవి ఉన్నాయి కానీ టాయిలెట్లు ఉన్నాయి లేదు తెలీదు. పోయి రూమ్స్ తీసుకొని రూమ్లో మనం ప్రశాంతంగా ఉందాం అనేసి ఆడే గమనించుకుంటాం. నువ్వైతే ఇప్పుడు కంట్రోల్ చేసుకుంటున్నావు? అవును, కంట్రోల్ చేసుకుంటాం. సో గైస్, రూమ్ కోసం అయితే వెళ్తున్నాము.
అక్కడికి వెళ్ళి నేను రూమ్ కూడా ఎలా ఉంటుంది, ఎంత కాస్ట్ అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంటిల్ దెన్ బాయ్. రాత్రి 8:45 అన్నే మనకి రూమ్ది ఇచ్చాడు ఈరోజు. రూమ్ ఎంత పడింది రూమ్ అనేది నేను చూపిస్తాను. సో ఒకసారి అన్నం చూడండి. హాయ్ సార్. ఏం సూరి ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేయలేదు, జర్నీ చేసాం కదా, కడుపులో కొద్దిగా అంటే కాలకృత్యాలన్నీ తీర్చుకొని వస్తాను. ఏం చేయలేదు, జస్ట్ వచ్చి 2 minutes అయింది, తీసుకొని బాత్రూమ్ వేసి వస్తాను. అంతా బాగా జరిగింది, ఎటువంటి ప్రాబ్లం లేదు. అవతవకలు ఏం జరగలేదు, అంతేం రాలేదు. ఇది చిన్న డిస్టర్బెన్స్ అంతే. రూమ్ బాగుంది, డబుల్ బెడ్రూమ్, బాగా మెత్తగా ఉన్నది. బాత్రూమ్, వెస్ట్రన్ బాత్రూమ్ అన్ని నీట్గా ఉన్నాయి, పర్లేదు. సో ఎంత పడింది రూము? రూమ్ మనకు 1000 రూపాయలు పడింది. 1000 రూపాయలు పడింది. ఇది ఏసీనా నాన్ ఏసీనా? ఇది నాన్ ఏసీ. ఏసీ అడిగితే మన ఆస్తులు అడుగుతున్నాడు వాడు. మనకు అంత దూరం చూపి. అంటే ఇంతకుముందు ఇక్కడే ఉన్నావా? ఇక్కడ లేను, అది వెస్ట్రన్ టాయిలెట్. ఇది వచ్చి బాల్కనీ. రావట్లేదు బాల్కనీ. సో బాల్కనీ అయితే మాత్రం చాలా బాగుంది. బాగుంది, వ్యూ బాగుంది. రోడ్ ప్లేస్ తక్కువ, ఒక్కడే ప్లేస్ తక్కువైనా పర్లేదు. ముందర బైవాసు, వెహికల్ వెళ్తూ ఉంటాయి, చల్లటి గాలి వస్తుంది, ఇబ్బంది లేదు మనకు, ఫ్రీగా. ఇప్పుడైతే రూమ్కి వచ్చేసినాము. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఫుడ్ తెచ్చుకొని తినేసి ఇంకా పనుకోవడమే. రేపు పొద్దున్న మనకి దర్శనం ఉంది. అట్లే ఇప్పుడు పోయి పంచులు తెచ్చుకోవాలనుకున్నాం. పంచులు మర్చిపోయినాం మేము, ఇంటికా నేను తెచ్చుకొని అంటాం. కానీ పొద్దున్న వీళ్ళు తొందర పెట్టేసరికి నేను మర్చిపోయినా, వీళ్ళు మర్చిపోయినారు. సో వెళ్ళి చిన్న షాపింగ్ ఉంది చేసుకునేసి ఇంకొచ్చి పనుకోవడమే. ఇంకా రేపు పొద్దున్న టెంపుల్కి వెళ్ళి టెంపుల్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను చెప్తాను. ఆల్మోస్ట్ రూమ్కి రీచ్ అయిపోవడానికి టైం 8 అయిపోయింది అనమాట. ఎందుకంటే మేము ముందు నుంచి కొన్ని రూమ్స్ చూసుకుంటూ వస్తున్నాము. అవేం పెద్ద బాగాలేదు, కానీ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. సో మేము మెయిన్ జంక్షన్, ఆల్మోస్ట్ మేము దిండిగల్ మెయిన్ జంక్షన్లో ఉన్నాం ఇప్పుడు. సో ఇదంతా దిండిగల్ మెయిన్ జంక్షన్ అనమాట. ఇది ఈ జంక్షన్లోనే మనకి రూమ్స్ అవైలబుల్లో ఉంటాయి. చూడండి బయట ఎంత బాగుందో, ఫ్రీగా. అదనమాట మ్యాటరు. ఇంకా మేము షాపింగ్ చేసుకొని వచ్చైతే మళ్ళీ మేము ముందుకు వస్తాము. అంటిల్ దెన్ బాయ్ బాయ్. సో ఇదే అనమాట మేమున్న హోటల్. చూడడానికి ఎప్పుడులాగో ఉంది, జనాలు అయితే ఎవరు లేరు, కానీ కాస్ట్ ఏం మాత్రం తగ్గించట్లేదు. ఏమంటావు సూరి? ఇట్రా. అంటే చూడడానికి ఓల్డ్ బిల్డింగ్ లాగే ఉంది, కానీ వీళ్ళు జనాలు కూడా ఎవరు లేరు, కస్టమర్స్ కూడా ఎవరు లేరు. కానీ వీళ్ళు కాస్ట్ ఎందుకు తగ్గించట్లేదు ఏమో తెలియదు, మనకు కరెక్ట్గా. కానీ మన చుట్టుపక్కల వచ్చినారంటే మనం ఏమరుస్తామని చెప్తారు. మనం వీళ్ళు వచ్చి వీళ్ళు మనల్ని ఏమర్చినారు అనేది ఇంకా మనం ప్రజలకు చెప్పాలి, మన ఆంధ్ర ఏపీ వాళ్ళు. చాలా బెటర్. ఇన్ కేసు ఒక కస్టమర్ రిటర్న్ వెళ్ళిపోతున్నాడంటే ఆగండి, కొంచెం 10 రూపాయలు తక్కువైనా ఇవ్వండి అని చెప్పి మాట్లాడి అకామిడేషన్ ఇస్తారు. కానీ ఇక్కడైతే ఎక్కడ నువ్వు తీసుకుంటే తీసుకో, లేదంటే వెళ్ళండి ఇంకోటి పక్కన చూసుకోండి అని చెప్తున్నారు వాళ్ళు, మొహమాట లేకుండా. చాలా ఇబ్బందికి గురైనాడు మన సూర్య అయితే మాత్రం. సరే ఎక్కిసేవా మొత్తం కలిసి 500 టోటల్ 550 కూడా ఉంది. 500 A few moments later. గుడ్ మార్నింగ్ గైస్. టైం అయితే మేము ఎగ్జాక్ట్గా 6:30 అవుతుంది. మేమైతే 5:30కే లేచేసి అందరూ ఫ్రెష్ అప్ అయిపోయినాము. మా మొక్కలు చూసేదానికి కారంగా ఉండొచ్చు, చాలా రోజులు అయిపోయింది అంత ఎర్లీ మార్నింగ్ లేచి. సో నిన్న ఇవాళ లేచేసరికి కొంచెం ఊదినట్టు ఉంటుంది. సో ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి దగ్గర ఒక 5 kilometers ఉంటుంది. దిండిగల్ సిటీ, టౌన్ దగ్గర నుంచి పక్కనే తీసుకున్నాము. సో ఇంకా అక్కడికి వెళ్ళి టెంపుల్ యొక్క ప్రాముఖ్యత చూపిస్తాను. అంతవరకు అయితే వెయిట్ చేయండి గైస్. స్టే ట్యూన్. నువ్వేమంటావు? నేనేమనేది లేదు బ్రో, పోయేసి గుడికి వేసి దేవుడిని చూసి దేవుడు ప్రేమ అంతా ప్రజలకు మనం అన్ని చెప్పాలనేసి కోరుకుంటాను, అంతే, ఇంకేం లేదు. ఇట్లు సూర్య. ఇప్పుడే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము.
ఇది పూజకి కావాల్సిన సామాన్లు మొత్తం కలిపి 160 అయ్యిందనమాట. 160 చెప్తున్నారు. మన ఊర్లో 50 రూపాయలకి వస్తాయి తిరుపతిలో. ఏమో ఇక్కడ డిమాండ్ బా. లోపలికి ఎంటర్ అవగానే మేము 7 కంతా రీచ్ అయిపోయాం కదా టెంపుల్ దగ్గరికి. సో జనాలు అయితే ఎవరు రాలేదు, ఏదో కొంతమంది మాత్రం వచ్చి దర్శించుకుని అయితే వెళ్ళిపోతున్నారు. ఇక్కడే మనకు ఒరిజినల్ కరుంగలి మాల అయితే దొరుకుతుంది. బయట ఆన్లైన్ లో దొరికేటివి కూడా ఒరిజినల్ ఉండొచ్చు, కానీ ఇక్కడ దొరికేటి దాంట్లో మనకి పూజ చేసి 45 రోజులు దేవుడి దగ్గర పెట్టి పూజలు చేసి తర్వాత ఇస్తారు కాబట్టి కొంచెం మహిమ అనేది ఉంటుంది. బయట దొరికేటిది జస్ట్ కరుంగలి మాల అయి ఉండొచ్చు, బట్ వాళ్ళు ఏమీ పూజలు చేయకుండా అలానే ఇచ్చేస్తారు. ఇక్కడ కరుంగలి మాల సైజు బట్టి కాస్ట్ ఉంటుంది. టెంపుల్ లోపలికి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. ఫస్ట్ మనం వస్తానే కరుంగలి మాల తీసుకొనే పూజకైతే వెళ్లాల్సి ఉంటుంది. అలానే ఇది ఎప్పుడు వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోకూడదు, ఎప్పుడు తీసేయాలి అని కంప్లీట్ గా వీళ్ళు తెలుగులోనే రాసి బయట అయితే బోర్డు పెట్టడం అయితే జరిగింది. దీని కాస్ట్ ప్రతి ఒక్కటి క్లియర్ గా అయితే ఇచ్చేసారు. వీళ్ళైతే ఎక్కడా కూడా ఆన్లైన్ అయితే ఇవ్వడం లేదు, ఆన్లైన్ సేవలు అయితే ఇవ్వడం లేదు, ఓన్లీ ఆఫ్లైనే. మనం అక్కడికి వెళ్ళి తీసుకోవడమే తప్ప ఆన్లైన్లో వీలైతే ప్రొవైడ్ చేయడం లేదు. ఇది కాలభైరవుని టెంపుల్. ఇది మనము దేవుడిని దర్శనం ముందుగా అయితే మనము ఈ స్వామిని అయితే దర్శించుకోవాలి. ఈ టెంపుల్ యొక్క చరిత్ర మరియు కరుంగలి మాల ఎక్కడ దొరుకుతుందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అసలు ఈ కరుంగలి మాల అనేది నల్ల చావమాన్ చెట్టు నుంచి తయారవుతుంది. నల్ల చావమాన్ చెట్టు అనేది మనకు తమిళనాడులోని సిరుమలై అడవుల్లో దొరుకుతుంది. ఈ తమిళనాడులోని సిరుమలై అడవులకి సమీపాన ప్రాంతంలో ఎన్నో ఏళ్ల నుంచి బాగా పేరు పొందిన ఆలయం ఉంది. ఆ ఆలయం పేరే పాతాల శంభు మురుగన్. ఇదేంటి మురుగన్ అంటే సుబ్రహ్మణ్య స్వామి కదా, సుబ్రహ్మణ్య స్వామి అంటే కొండపైన కదా ఉండేది, ఇక్కడేంటి పాతాళంలో ఉన్నాడంటే డౌట్ రావచ్చు. అవును, ప్రపంచంలో ఎక్కడైనా కొండపైన వెలసి భక్తులకి దర్శనమిస్తుంటాడు, కానీ ఈ ఒక్క ప్లేస్లోనే పాతాళంలో వెలసి భక్తులకి దర్శనమిస్తుంటాడు. ఈ పాతాళ శంభు మురుగన్ టెంపుల్ని చోళ మహారాజు స్థాపించాడనమాట. పాతాళ శంభు మురుగన్కి ఈ పేరు ఎలా వచ్చిందంటే, శంభేశ్వర స్వామి మనకి పాతాళంలో భక్తులకి దర్శనమిస్తూ ఉంటాడు. అలానే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ని క్రియేట్ చేసే ఒక విగ్రహాన్ని తయారు చేశారు. ఆ విగ్రహం తయారైన తరువాత దాన్ని ప్రతిష్ఠించడానికి అందమైన ప్రదేశం కోసం పండితులతోటి వివిధ ప్రాంతాలలో సమిష్ట చేపించారు. ఇప్పుడు ఉన్న పాతాళ శంభు మురుగన్ టెంపుల్ ఉన్న ప్లేస్ ని గుర్తించి అక్కడ విగ్రహాన్ని స్థాపించిన తరువాత వీళ్ళు అనుకున్న దానికైనా ఎక్కువగా, అంటే కొన్ని రేడియేషన్స్ లో ఇంత వేవ్స్ వస్తుందని ఎస్టిమేషన్ వేసుకున్నారు. అక్కడ చూస్తే ఆ విగ్రహం నుంచి వీళ్ళు అనుకున్న దానికైనా డబుల్ త్రిబుల్ ఊహించిన దానికైనా ఎక్కువగా ఆ వేవ్స్ అనేది వస్తున్నాయన్నమాట. దానివల్ల ఈ విగ్రహాన్ని పాతాళంలోనే ఉంచారు. ఇది ఈ పాతాళ శంభు మురుగన్ యొక్క చరిత్ర. టెంపుల్ లోపలికి ఎంటర్ అవగానే ఇలా ఉంటుంది. సో కింద స్టెప్స్ ఉంటాయి, సో జాగ్రత్తగా దిగాలి. ఫోన్స్ నాట్ అలౌడ్ లోపలికి. ఫోన్స్ తీసుకెళ్తే వాళ్ళు అరుస్తారు, పర్మిషన్స్ లేవు. దర్శనం అయిపోయినాక బయట వచ్చేసాము. వాళ్ళే మనకి పూలమాల వేస్తారు. మనం బయట నుంచి తీసుకెళ్లిన కరుంగలి మాల దేవుడి ముందు పెట్టి పూజ చేసి మళ్ళీ మనకే ఇస్తారు. గురి ఈ టెంపుల్కి వచ్చావు, ఎలా ఫీల్ అవుతున్నావు, ఏం కథ చెప్పు. ఎలా అంటే తొడుకొచ్చింది హేమంత్ బ్రదర్కి వచ్చినాడు. దేవుడు మంచి దేవుడు, పరిశ్రమ మంచి జరుగుతుందని. నాకైతే ఎటువంటి హోప్స్ లేవు దేవుడి మీద. మా బ్రో చెప్పినాడు హేమంత్ అని చెప్పేసి వచ్చాము. దేవుడి దర్శనం అయితే బాగా జరిగింది. ఏమి ప్రశాంతంగా ఉన్నది గుడి కాడ, అంతా అందరు జనాల్లో వస్తున్నారు. ఆ దండ వేసుకుంటే ఎక్కడ అనేసి డబ్బులు పెట్టి తీయించాడు మా ఫ్రెండ్ హేమంత్, 1200 పెట్టి. బాగానే ఉన్నది. దీనివల్ల మంచి జరుగుతుంది, చూడాలి ఇంటికి వెళ్ళి. ఏమన్నా స్పెషల్ పూజ దర్శనం చేసుకోవాలంటే ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఇంకా దర్శనం అయిపోయి బయట వచ్చేసాము. సో ఇక్కడ నుంచి మాకు 1.5 hour జర్నీ అనమాట మధురైకి. మధురైలో అమ్మవారిని దర్శించుకుందాం అనుకున్నాము. ఇంకా వెళ్ళేదారిలో ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసాము అందరూ, ఇడ్లీ పొంగల్ అంతా చాలా బాగుంది. ఒక 10:30 కల్లా మేము మధురైకి అయితే రీచ్ అయిపోయాము. మేము మధురైకి వచ్చినాం. కామాక్షి దర్శనానికి వెళ్తున్నాం ఇద్దరము. పోయేసి అమ్మవారి దర్శనం చూసుకొని అమ్మవారు ఎలా ఉన్నారు ఆమె ప్రత్యేకత అన్ని మళ్ళీ చెప్తాం. సో మనం ఇప్పుడు కార్ అయితే పార్కింగ్లో పెట్టేసి నడుచుకొని వెళ్తున్నాము. అవును, మధుర మధుర మన మీనాక్షి కంచు కామాక్షి.
సో ఈరోజు మాకు తెలియకుండా ఫ్రైడే అయిపోయింది అనమాట. ఏదో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని రష్ తక్కువగా ఉంటారు కదా, దర్శనం చేసుకు వెళ్ళిపోదాం అనుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చి చూసేసరికి జనాలు దుమ్ముగా ఉన్నారు. సో దర్శనం ఎంతసేపు అవుతుందో ఏమో తెలియదు. సూరి లోకల్ వాళ్ళు కదా, లోకల్ కాబట్టి వాళ్ళు ఎక్కువ వచ్చి అంటారు అమ్మవారి మీద ప్రేమతో. అది మ్యాటరు. మొబైల్ ఇడే పెట్టాలి. సో ఇక్కడ మొబైల్స్ లగేజ్ ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. నాట్ అలౌడ్ అంట మొబైల్, నాట్ అలౌడ్ అంట గుళ్ళకి. ఇక్కడ పెట్టేద్దాం మొబైల్. మధుర మీనాక్షి అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. లోపలికి ఫోన్స్ అలో లేదు. ఫోన్లు కానీ లగేజ్లు కానీ పెట్టడానికి అయితే ప్లేస్లు అయితే ఉన్నాయి. ఇవాళ శుక్రవారం అవడంతో కొంచెం రష్ కొంచెం ఎక్కువగా ఉందన్నమాట. మాకు ఆల్మోస్ట్ ఒక 2 hours పట్టింది దర్శనం అయిపోవడానికి. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. సో ఇప్పుడైతే మేము పోయి ఫోన్లన్నీ కలెక్ట్ చేసుకొని పార్కింగ్ దగ్గరికి వెళ్ళి కార్ తీసుకొని అయితే ఇంకా రిటర్న్ అయిపోతున్నాం తిరుపతికి. మేము రీచ్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ ఒక 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు. మధ్యలో ఆపి వెళ్తాము. అది మ్యాటరు. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎవరన్నా కొత్త వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. సో గైస్, టైం అయితే ఇప్పుడు 11:30 అయ్యింది. ఇక్కడ చూసుకోవచ్చు 11:30 అయ్యింది. ఇప్పుడైతే మేము తిరుపతికి అయితే రీచ్ అయిపోయాము. ఎలా ఉంది ఈరోజు కంప్లీట్గా జర్నీ? మార్నింగ్ మదురైలో దర్శించుకునేసిన తర్వాత ఇంకా డైరెక్ట్ తిరుపతికి కొట్టేసినాం బండి. కంప్లీట్గా జర్నీ అనమాట. ఏమంటావు సరే? టైర్డ్ అయిపోయినారు, పోయి పడుకోవాలి. ఎక్స్పీరియన్స్ మాకు తర్వాత మార్నింగ్ చెప్తాం. బైక్. సో అదే మ్యాటర్.